లాస్ట్ వీడియోలో చెప్తున్నాను కదా షాపింగ్కి వెళ్తున్నామని. చీరల షాపింగ్కి అయితే వచ్చేసినాం మేము. ఈ షాప్లో చీరలు అయితే బాగున్నాయి చూస్తూ ఉన్నాము. ఆయనేమో దగ్గుకుంటా పోతే సొంటి పిరిమైంది అన్నట్లు బాగున్నాయి అంటే రేట్లు చూస్తే చాలా చెప్తున్నాడు. ఒకేసారి 20,000-30,000 అట్లా చెప్తున్నాడు అనమాట. మాకైతే నచ్చలేదు. ఇంకా చీరలు ఏం నచ్చినాయి అని చెప్పి కాస్ట్ ఒకటి నచ్చలేదు. ఇంకొంచెం సేపు అయితే చూసి అయితే వెళ్ళిపోయినాం అనమాట వేరే షాప్కి. ఇంకో షాప్కి అయితే వచ్చినాము. ఇక్కడ చీరలు అన్నీ బాగున్నాయి. ఏవి చూడాలో ఏ వద్దనలో అర్థం కాలేదనమాట. అంత బాగున్నాయి. రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు నా పెళ్ళికి మొత్తం ఇక్కడే తీసుకున్నాం అనమాట మేము షాపింగ్. ఒకరికొకరు చెప్పుకుంటూ నువ్వు అది తీసుకో నువ్వు ఇది తీసుకుంటూ చీరలు అయితే చాలానే షాపింగ్ చేసినాం అనమాట. మా అమ్మకు కొంచెం చీరలు పిచ్చి సెలక్షన్ కూడా బాగా చేస్తుంది. మా అమ్మ కూడా కొన్ని చీరలు అయితే తీసుకుంది. నేనేం తక్కువ. ఆవు చేనులో మేస్తే దూడ గట్టును మేస్తుందా చెప్పండి. నేను అంతే. మా అమ్మ ఎట్లా చేస్తే అట్లా మా అమ్మ తీసుకుంటే చీరలు నేను కూడా తీసుకున్నాను. ఎన్ని చీరలు ఉన్నాయో కడుపు నిండినా కళ్ళు నిండవన్నట్లు అయితే చూస్తానే ఉన్నాం అనమాట. చూసే కొద్దీ ఆ చీరలన్నీ నచ్చుతున్నాయి. ఇంకొంతసేపు కూర్చుంటే పిచ్చే పట్టేటట్టుంది అక్కడ. మా వదిన ఒక్కటి నిగ్రహంగా ఉందనమాట. నేనేం ఊరికే ఉంటానా, కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టింది అన్నట్ల అది తీసుకో ఇది తీసుకో అని చెప్పి రెచ్చగొట్టి తీసుకొని ఇచ్చినారనమాట. మొత్తానికైతే అందరూ నచ్చిండే చీరలు అయితే కొనేసినారు. నేను కూడా ఒక 3 తీసుకున్నా. పెళ్లి కూతురికి అయితే ఇవన్నీ తీసుకున్నాం అనమాట. అన్ని చాలా బాగున్నాయి. మా అమ్మోళ్ళు కూడా తీసుకున్నారు. పోయిండే షాప్లో అయితే ముతగుడ్డలకు ముత్యాలు అంచులు పెట్టినట్టున్నాయి కానీ రేట్లు చాలా ఉన్నాయి. అక్కడ తీసుకోలేదు. ఈ షాప్లో మాత్రం చాలా బాగున్నాయి చీరలు. అందరూ తీసుకున్నాం అనమాట. అందరికీ కూడా నచ్చినాయి. నేను లాస్ట్ వరకు చూస్తూనే ఉన్నా. ఏదో ఒకటి నచ్చుతానే ఉంది. నచ్చుతానే ఉంది. మొత్తానికైతే 3 చీరలు తీసుకున్నా. లాస్ట్లో కూడా ఒక్క చీర అయితే సెలెక్షన్ చేసుకుని అయితే తీసుకున్నా. మొత్తానికైతే అందరు షాపింగ్ అయిపోయింది. వీళ్ళైతే ప్యాకింగ్ చేస్తున్నారు. నా కోడలు వచ్చి ఇది తీసుకున్నావా అది తీసుకున్నావా అని చూపిస్తుంది నాకు. ఆ చీర నేను తీసుకున్నా, ఇది మా ఉదయం తీసుకుందనమాట. వీళ్ళైతే ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు. మళ్ళీ వాటి మీద వచ్చేసి పేర్లు కూడా రాసిస్తున్నారు కన్ఫ్యూజ్ కాకోకుండా. ఇదండి మా షాపింగ్. మా చీరలు మీకు నచ్చినాయా?